అక్క ఆ రాజక్క ఉంది చూడే, దాని జట్లంతా మాట్లాడకపోవద్దు నువ్వు. యాలే ఏం చేసా అది? మొన్న నా కొడుకు వాడి కొడుకు గాడి పైన కూకొని ఉండే, వాడేమీ చేయలేదు, ఊరికే కూకొని ఉండే అంతే. ఏం చెప్తుంది? దిగురా దిగుకి రే, స్టాండ్ పోతుంది, మీ అబ్బా మీ అమ్మ ఏమి తెచ్చిపెట్టలేదు, దిగు దిగుకి. ఓహో కూకొని ఉండడు చూడి, ఎట్లు కూకొని ఉండడు మంగనా కొడుకు అంటుంది. నాకెంత కోపం రాలేదు చెప్పు నువ్వే. ఎవరికైనా నీ కోపం వస్తుందా లేదా? దానికే నా కొడుకుని పెట్టిసి తోడుకొని వచ్చిండా నా కొడుకుని, పోవద్దు ఇంకొకసారి వాళ్ళ ఇంటి తాకి అనేసి. అయితే నా ముడికి భలే దురాంకర్మరా. ఏమి బిడ్లు కుక్కంటే ఏమైతుందప్ప? ఏమో కుక్కని ఉండరు ఇడి అనుకొని ఊరికే అనుకుండా ఎట్లా చెప్పింది చూడి. దానికి అదే మన శ్రద్ధకు పిలుస్తుంది కదా, అప్పుడు పోయలేదు చూడి. నేను లోపల ముడికి పోవాలా, అది ఇచ్చేది 300 రూపాయలకి. నా కొడుకే అట్లా అందింది. అది ఇంకొకసారి పోతానా దానికి, ఇంకొకసారి పోయలేదు చూడి. నేను నువ్వు పోవద్దు, చూస్తాం రా మంచి, అది ఎప్పుడు పిలుస్తుందో ఏమో. అబ్బోడ పంచాను పోతాం రా, అనుపకాయ వేసిండ అట్లే పెరుకొని వస్తాము రా. అట్లే పోతా ఉండం కదా, అట్లే పెరుకొని వస్తాము. ఈడ అంటు పండ్లు ఏమైనా పంట అయిందా చూడి, తినుకో పోతాము. యాది లేదక్కో, ఇంకా ఎంత కాయలే ఉండయి. అటు చూడే ఎవరో ఉండరు. యాడక్క అవుతుంది. ఓహోహోహో జయ్యే, జయ్యే లోపల ముండ్లు యాడకొచ్చిండారు చూడలే. ఇంకేడను జాగా సిక్కేదా వీడికి? ఏ ముండ్లు బుద్ధినేసలు దిడాక నువ్వు. మీరు దానికి వస్తారా? బేవర్స్ ముండ, ఇంట్లో బాత్రూమ్ లేదేమే నీకే, ఈడొస్తారు కదా మీరు. మీకేమమ్మా మానం మర్యాద ఏమీ లేదు ఇడాండ మీకంత. చెయ్యే ఇంట్లో బాత్రూమ్ పెట్టుకొని అట్లే వస్తారు కదా, ఎవరెవరో షెన్కి ఇట్లా పోతారు కదా, మీకేం మానం మర్యాద ఏం లేదేమే మీకే? అయ్యో షేనోళ్ళ ఖుషి పడాల, ప్రీ గోపురం సిక్కెళ్దేమే. మామూలుగా లేదు, నువ్వు మామూలుగా లేదు. ఏం ప్రీ గోపురం అంట, ఏం మీ గోపురానికి ఎవరో కాసుకొని ఉంటారు. గోపురం ప్రీ గోపురం అట్లయితే పనిచేసేటు ఎరిగేసేంత పెట్టుకొని ఎవరికైనా కావాల్సింటే దుడ్లు ఇచ్చి చెప్పుకోపోతే మంచి ఏమో బిజినెస్ చేస్తూ అంటే కదా. చూడే దీన్ని ట్రై చేయ మంచి. ఇదొక బాకీ ఉండరా నాకు. పొమ్మప్ప ఈ ముండేమో చేస్తుందని నేను అట్లా చేయాలా? నేను చేసేదప్ప సామె, ఉపాసం ఉంటేనే పర్వాలేదు, అట్లా పని ఎంత మాకొద్దు, అట్లా పని ఎంత మాకొద్దు. జయ్యేసుడే అదంతా ఇడండా ఏడపోతుండారు ఇద్దరునా? ఊరికే వస్తామమ్మా మేము, ఊరికే అట్లా పరాడుకొని పోతామనేసి వస్తుంది. ఏమి ఇంట్లో కూకొని బేజారు కొడుతుంటే దానికి అట్లే పరాడుకొని ఏమైనా కూరగాయలు ఏమైనా సిక్తే కూరకు ఈడ బొడప్షన్లా అనుపకాయ వేసినానంట రా, అట్లే పెరుకొని పోతాము. అవునా రాండా, ఆడరే నేను గౌర కాడే ఉండారు, అట్లే పిలుచుకోపోతాం వాళ్ళని. ఓహో వాళ్ళు వచ్చిండారా నీ జట్లా? రాక ఊరికే ఎప్పుడు చూస్తాను తమాషా మీకు. చూడక్క నన్ను ఇడిసేసే పోయిండారు చూడు వాళ్ళు, దానికి వీళ్ళ జట్లా రాకూడదు అనేది. నీకెవరు రా అనింది? ఏం నీకు కాసుకొని ఉంటారు ఉండు వాళ్ళు. పోతే పోనీ ఇడి రా, అట్లే అనపకాయలు టమాటా కాయలు ఎంత పిక్కొని పోతాము. ఇవాళ చించేస్తావు ఏమని చెక్క? ఏమో న్యూస్ వచ్చా నాకు. ఏమమ్మా న్యూస్? ఏమో బిజినెస్ స్టార్ట్ చేస్తావంట, నాకు చెప్పలేదు. కాదు అప్పుడేమి నాకు చెప్తే ఎవరికి చెప్పకపోవద్దు, కండ్లు పడుతుంది అనేసి పోయిసి లోపల ముండ ఊరోళ్ళకే చెప్పుకొని వచ్చింది కదా. నేను ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, స్టార్ట్ చేస్తాం అనుకోని అంతే, అప్పుడే చెప్పుకొని వచ్చింది చూడి బేవర్సి. ఈ ఆడబిడ్డలు మనసులో మాటలే ఉండేదమ్ము. అయ్యో జయక్క ఏమైనా స్టార్ట్ చేస్తే నీకు ఫస్ట్ స్వీట్ ఇచ్చేసి నీకే చెప్తాను, ఊరికే ఉండు. ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు అనుకోని ఉండారంతే, ఏమైనా స్టార్ట్ చేయాలా అనేసి.
సేమ సేమ మంచిది. కానీ అవును, ఏం చేయాలా అనుకుని ఉండవు? ఇంకా చూడాలక్కో, ఇంకా నా యజమానప్పుడు దగ్గర మాట్లాడాలా, వాన్ చెప్పాలా, వాడు ఎట్లా చెప్తాడో అట్లా. నాకేలో నీ యజమానప్పుడు ఒప్పేది అనిపిస్తా ఉంది. మనకెంత ఇదెంత పట్టేదేమో కదా. పరముండా ఏసే పీడ్నో రేసే బేవసముండా ఏసే, దానికే నేను ఊరికి చెప్పేలనేది. ఏ చెయ్యి, మాట్లాడితే మంచి మాట్లాడు. అదేమో ఆశ పెట్టుకొని ఉంది చేయాలా అనేసి. ఇప్పుడే నువ్వే చెప్పిస్తే కదా వాళ్ళ యజమానప్పుడు ఒప్పేది అనేసి. నీకేదెంత, ఏమన్నా మాట్లాడితే మంచి మాట్లాడు, లేకపోతే మాట్లాడకే పోవద్దు నువ్వు. అది ఏం నేర్స్తారా బుద్ధి. అక్క నేనేం కావాలని సేమ్ చెప్పలేదు, అంటే వాళ్ళ మొగ్గుడికి ఇదంతా పట్టేలేదు కదా అని చెప్పి అంతే. ఓ సేయమ్మా మంచిది. కానీ జయ్యి, నా మొగుడికి ఏం పడుతుంది ఏం పట్టేలేదు అనేసి నాకింకా నీకే తెలుసునా? యాలే మంచి, ఎట్లుంది వాళ్ళకి? నేను అన్నయ్య తర చూస్తాను, నువ్వు చెప్పేదేమో బాగలేదు మంచి, అట్లంతా అన్నకపోవద్దు నువ్వు. ఎవతానో వినిపించుకొని నా మొగుడు పోయిన మొగుడు దగ్గర చెప్పలేమో. ఏ ఊరికే ఉండే, నువ్వు అనింది అట్లే ఉంది. ఓహో, అన్నయ్య తర చూస్తావా నువ్వు? అవును, మా అన్నయ్య అనుకుంటే ఉండేది నేను. మంచి చెల్లులమ్మా నువ్వు, మంచి చెల్లు నువ్వు. రా, మీ అన్నయ్యకి 10,000 అప్పయింది, తీర్పిరా అమ్మా. ఓహో అట్లయితే మా అన్నయ్యకి 2 ఎకరాలు ఉంది కదా షేను, 1 ఎకరా నాకు ఇచ్చిడి. అట్లయితే అల్లెల్లే 1 ఎకరా అయ్యాలా? మా అత్త పంపిస్తాను, మీ ఇంట్లో సాక్కుంటావా? నేను మా అట్నే చూసుకోలేదు, వీళ్ళకి చూసుకుంటా. నాకేం తీర్చు చూడి. ఏమొద్దు, ఇడే మంచి. నీ 1 ఎకరాను వద్దు, నీ మొగుడు నా కన్నయ్యను కాదు, ఏమీ కాదు, ఊరికే ఉండి. అదేం తీట్లాడతారా మీరంతా పొమ్మ. ఏ బోడుగుండి చెయ్యి, నా మొగుడేమన్నా ఒప్పుకపోతే నీకు చేస్తాను చూడి పెండ్లి. ఎలా మంచి, ఎలా చాలా మాట్లాడుతూ ఉండవు మంచి. ఏం చేస్తావు నువ్వే నాకు పెండ్లి? ఏం నీ మొగుడికి వచ్చి నేను చెప్పేసిండానా? అయ్యో మంచి ఆడో బిజినెస్ చేస్తుందంట, నువ్వు దానికి ఒప్పొద్దు అనేసి ఏమన్నా చెప్పింటా వచ్చి? నా పాడుకు నేను ఉండను, నేను అమిటికి చూడమిటికి కాదు. నువ్వు ఏమన్నా స్టార్ట్ చేస్తా ఉన్నావంటే ఏమో సేయమో మంచిది కానీ అని సూరికే ఉండిడాలా. అయ్యో వాడు ఒప్పుకుంటాడో లేదో అని సిప్పీడ్ నోరేస్తే దానికే చెప్తా ఉండేది. వాడేమన్నా ఒప్పుకపోని అప్పుడు చెప్తా చూడే నీకు బోడుగుండి చెయ్యి. నీ ఎంటుకలు ఉండేదిలే, ఇంతింత ఉండా కదా ఎంటుక, అది ఉండేది చూసుకో. అమ్మా నీ శుద్ధికే నేను వచ్చేలేదు తెలియ, నా విషయం మాత్రం నువ్వు రావద్దు. సరే నేను పోతాను, మీరు ఎప్పుడైనా రాండా, నాకు చాలు టమాటాకాయలు. మీరు ఇంకా ఎంత కావాలంత పీకొని రాండా. ఉండే ఏ చెయ్యి బిత్రాక పారుతుంది చూడు, ఎట్లా పారుతుంది మండుకొని దానికి లోపల ముడికి. ఈ చెయ్యి ఉంది చూడాక బొలె ట్యాప్లు ముండాది. నీ కూతురు ಬಗ್ಗೆ ఎంత ఊర్లంతా చెప్పుకొని వచ్చింది. నీ పెద్ద కూతురు ఏమో దొంగ అంట, ఏమేమో దొంగతనం చేస్తుందంట, అట్లంతా చెప్పుకొని వచ్చింది. దాన్ని మాత్రం నమ్మకపోవద్దు నువ్వు. ఎవరి దగ్గర చెప్పే మంచి? అది లక్ష్మక్క రాజాక్క ఉండరు చూడే, రాజాక్క వాళ్ళ ఇంటి దగ్గరికి లక్ష్మక్క పోయిందంట. ఇది ఉండంట ఆడే పోయిసి రాజాక్క దగ్గర ఏం చెప్తుందంట, ఇది చెయ్యి బొడుగుండు ఉండా. అయ్యో శారద కూతురుంది చూడి, పెద్ద కూతురు. అది సరిలేదక్కో, ఇంటి దగ్గర వస్తే చేర్పియోదండ, భలే దొంగ అది, ఇంట్లో ఉండే సామాన్లంతా ఎత్తుకోపోతుంది, అది సరిలేదు అన్నంట. ఈ లక్ష్మక్క ఇంటి తీసుకొని ఉండి నాకు వచ్చి చెప్పే, చూడే శారదక్క కూతురు ಬಗ್ಗೆ ఎంత ఇట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు, శారదక్క ఒక మాట చెప్పు నువ్వు అని చెప్తా ఉండే. ఏమో నీ అల్లుడు సరిలేదంట, దానికే కూతురు నీడే పెట్టుకొని ఉండారంట మీరు. వాడు ఇంకొకటేమో ఆడ ఇంకొక దేవుద్దాన్ని పెట్టుకొని ఉండారంట, ఏమేమో చెప్తున్నా ఉండంట. ఇది దీనికి యాడ్ కావాలా చెప్పు? ఇట్లంతా ఫోన్ వచ్చిందా? ఇలా పర్ముంటికి నా పెద్ద కూతురు ఏం దొంగతనం చేసిందంట, నా అల్లుడు ఇంకొక యుద్ధాన్ని పెట్టుకొని ఉన్నాడంట. ఇది చూసిందా పోయి లోపర్ముండా? ఇదే పోతానుండు ఇంటి దగ్గరికి, దాని మొగుడికి చెప్పేసి వస్తానా? ఏమప్పా ఊర్లో దీనికే ఇడ్చిండవా నీ పెండ్లాంని అనేసి వస్తానా? ఏం చేస్తా ఉండి లోపర్ముండా? ఇంటింటికి పోతుంది కదా, ఏమి ఎవరి ఇల్లు సిక్లేదేమో దీనికి, నా ఇల్లు సిక్నా దీనికి మాట్లాడాకే? చేస్తానుండు పోయిసి దీనికి, పోతానుండు సాయంకాలం పోయిసి వాళ్ళ మొగుడికి చెప్పేసి వస్తానుండు. 2 తొనల ఈ ముండిని రామంజీ, మీరు అనపకాయలు అట్లే పీకొని అట్లే పోతాం రా. ఇంకా సాయంకాలం దాని ఇంటికి పోతాం రా. నువ్వు రా, అట్లే నువ్వు చెప్పు దానికి, అట్లే 2 తొన్ని దాని మొగుడు.
సరక్క రా అట్లే ఇట్లే పోయి అట్లే అనపకాయ పీకొని అట్లే 2 రోజా పుండ్లు పీకొని పోతాం రా. ఇప్పుడు శుక్రవారం వేరే సాయంకాలం పూజ చేయాలక్క నేను. బిజినెస్ చేసిరా ఏం చెప్పు. దీన్ని అట్లే ఇడిస్తే ఇంకా ఎవరికెవరికి చెప్పుకొని వస్తుందో దానికే పోయి ఫస్ట్ దాని మొగుడికి చెప్పాలా నేను. సరక్కరా అట్లే పోతాము. అట్లే బిర్బిన్న పోయి నేను ఇంకా చేసుకొని ఇంకా పని ఉంది నాకు.